ॐ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तमा। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि चातापराधानां त्वामेव शरणं प्रभो। गोविन्दवल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। तृणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम् चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवतसेवया भगवति उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు. దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. సో ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్, దానికంటే ముందు మీరందరూ వైష్ణవులు కృష్ణ కథ వినడానికి వచ్చారు. సో నా యొక్క దండవత్ ప్రణామ్ స్వీకరించండి. ఈరోజు మనకు అసైన్ చేసిన వర్స్ 2:10-23. హరే కృష్ణ ప్రభు దండవత్ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు ప్రణామాలు.
ధన్యవాద ప్రణామం. సో మనకి ఈరోజు అసైన్ చేసిన వర్స్ వచ్చే శ్రీమద్ భాగవతం 2వ స్కందం 10వ చాప్టర్ 23వ శ్లోక. వస్తునో మృదు కాఠిన్యా వస్తునో మృదు కాఠిన్యాం లఘుగుర్వోషణ శీతనాం లఘుగుర్వోష్ణశీతతాం జిగృక్షతస్త్వం నిర్భిన్నా జిఘ్రుక్షత్వజిగ్భన్నాం తస్యాం తస్యాం రోమమహీరూపా తస్యాం రోమ మహీరుహా తత్ర చాంతర్బహిర్వాతస్ తత్ర చాంతర్బహిర్వాతస్ త్వచాలబ్ధా గుణో వృతః త్వచాలబ్ధా గుణో వృతః వస్తునో మృదు కాఠిన్యా వస్తునో మృదు కాఠిన్యా లఘుగుర్వోష్ణ శీతత లఘు లఘుగుర్వోష్ణశీతతాం జిగృక్షతస్త్వన్నిర్భిన్నా జిఘృక్షతస్వజిర్భిన్నా తస్యాం రోమమహీరూపా తస్యాం రోమమహీరుహా తత్ర చాంతర్బహిర్వాతస్ తత్ర చాతర్బహిర్వాతస్ త్వచాలబ్ధా గుణో వృతః త్వచాలబ్ధా గుణో వృతః వస్తునో మృదు కాఠిన్యా వస్తునో మృదు కాఠిన్యాం లఘుగుర్వోష్ణ శీతతాం లఘుగుర్వోష్ణశీతతాం జిగృక్షతస్త్వన్నిర్భిన్నా జిఘృక్షతస్వనిర్భిన్నా స్యాం రోమమహీరూపా తస్యాం రోమమహీరుహా తత్ర చాంతర్బహిర్వాతస్ తత్ర చాంతర్బహిర్వాతస్ త్వచాలబ్ధా గుణో వృతః. త్వచాలబ్ధా గుణో వృతః. థ్యాంక్ యూ ప్రభు. హరే మిగతా హరే కృష్ణ. చెప్పవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. వస్తునో మృదు కాఠిన్యాం లఘు గుర్వోష్ణ శీతతాం జిగృక్షతస్విర్భిన్నాం తస్యాం రోమమహీరుహాం తత్ర చాంతర్బహిర్వాతస్ సచ్చాలబ్ధ గుణో వృతః. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. వస్తునో మృద కాఠిన్యా లఘు గురువోష్ణ శీతతాం జిగృక్షతస్త్వద్భిన్నా తస్యాం రోమమహీరుహ తత్ర చాంతర్బహిర్వాతస్త వాచాలబ్ధ గుణో వృతః. థ్యాంక్ యూ ప్రభుజీ, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. వస్తునో మృదు కాఠిన్య లఘు గురు ఓష్టశితాం జిగృష్యత తత్స్పర్శ తస్యం రోమ మహీరుహ తత్ర అంత బహిర్వాతత్వా లబ్ధ గుణో వృత. థ్యాంక్ యూ ప్రభు, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభు. వస్తునో మృదు కాఠిన్య లఘు గురోష్ట శీతతాం జిహృక్షతస్త్వనిర్భిన్న తస్య రోమమహీరుహ తత్ర చాస్త్రపరిహిర్యాతస్య చ లబ్ధ గుణో వృతః. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు. వస్తునో మృదు కాఠిన్య లఘు గురువోష్ణ శీతతాం జిఘృక్షతస్త్వజిర్భిన్నా తస్యాం రోమ మహీరుహ తత్ర చాంతర్బహిర్వాతస్త్వచాలబ్ధ గుణో వృతః. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. వస్తునో మృదు కాఠిన్య లఘు గురోష్ణ శీతతాం
జిగృష్ణ జిగృక్షతస్తద్నిర్భిన్నా తస్యాం రోమమహీరుహా తత్ర చాందర్బహిర్వత్ నిర్వత్ అచలబ్ద గుణోవృతః. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? వస్తునో మృదు కాఠిన్య లఘుగుర్వోష్ణ శీతతాం జిగృక్షతస్త్వన్నిర్భిన్న తస్యాం రోమమహీరుహా తత్ర చాంతర్బహిర్వాతస్త్వచాలబ్ధా గుణోవృతః. Translation and purport by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada. Srila Prabhupada ki jai. When there was a desire to perceive the physical characteristics of matter, such as softness, hardness, warmth, cold, lightness, and heaviness, the background of sensation, the skin pores, the hairs on the body, and their controlling deities, the trees, were generated. Within and outside the skin is a covering of air through which sense perception became prominent. తాత్పర్యము తెలుగులో: మృదుత్వము, కఠినత్వము, వేడి, శీతలము, బరువు లేమి, బరువు వంటి పదార్థపు భౌతిక లక్షణములను గ్రహింపగోరినప్పుడు అనుభూతి యొక్క పూర్వాంగము, చర్మము, చర్మరంధ్రములు, రోమములు, వాని అధిష్టాన దేవతలు, వృక్షములు ఉత్పన్నమయ్యను. చర్మపు అంతర్బాహ్యములనందు కల వాయువు యొక్క ఆచ్ఛాదనము ద్వారా స్పర్శ అనుభూతమయ్యను. సో మనము 8వ చాప్టర్లో పరీక్షిత్ మహారాజ్ చాలా 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 ప్రశ్నలు ఇస్తాడు అనమాట సుఖదేవ గోస్వామికి. ఎన్నో, ఆ చాప్టర్ మొత్తం ప్రశ్నలే. అసలు సృష్టి ఎలా జరిగింది, తర్వాత ఈ యొక్క జీవతత్వ ఏంటి, ఆధ్యాత్మిక తత్వ ఏంటి, భౌతిక తత్వం ఏంటి, తర్వాత కారణోదశాయ విష్ణు ఎవరు, మాయా అంటే ఏంటి, విరాట పురుష అంటే ఏంటి, కల్ప అంటే ఏంటి, తర్వాత టైం అంటే ఏంటి, టైం ఎన్ని డివిజన్స్ లాగా డివైడ్ చేయొచ్చు టైంని, కర్మ అంటే ఏంటి, కాల అంటే ఏంటి, మనుషుల యొక్క దేవతల యొక్క లైఫ్ ఎంత ఉంటుంది, ఈ యూనివర్స్ ఎలా ఉంది, వాటి డైమెన్షన్స్ ఏంటి, డివోటీస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, వర్ణాశ్రమ సిస్టమ్ అంటే ఏంటి, ఎన్ని యుగాలు ఉన్నాయి, యుగ ధర్మం ఏంటి, యుగ అవతారాలు ఏంటి, సాధన ధర్మ ఏంటి, సవిశేష ధర్మ ఏంటి, ఆపద్ధర్మ ఏంటి, సాంఖ్య అంటే ఏంటి, తర్వాత వేదాలు, ఉపవేదాలు, ఇతిహాసాస్, పురాణాస్, వీటి గురించి చెప్పండి, సంసార గురించి చెప్పండి, ఏది మన భక్తికి మంచిదో ఏది చెడో అది చెప్పండి. తర్వాత వేదిక్ స్మార్థ కామ్యకర్మ అంటే ఏంటి, అర్థధామ కామ మోక్ష గురించి చెప్పండి, జీవ ప్రళయ వీటి గురించి చెప్పండి. తర్వాత పాషండీస్, నిత్య సిద్ధాస్, ఆ తర్వాత లీల, యోగమాయ ద్వారా భగవంతుడు లీలలు ఎలా చేస్తాడు. ఇన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత సుఖదేవ్ గోస్వామి ఆన్సర్స్ చెప్తూ అసలు ఈ సృష్టి ఎలా జరిగింది అని చెప్తున్నాడు అనమాట. సో ఎప్పుడైతే ఈ మహావిష్ణు కరణ మహాసముద్రంలో పడుకొని ఎన్నో వందల వేల కోట్ల బ్రహ్మాండాలను ఆయన యొక్క శ్వాస ఉచ్ఛ్వాసల ద్వారా క్రియేట్ చేస్తున్నాడో, ఒక్కొక్క దాంట్లోకి మళ్ళీ వెళ్ళి గర్భోదశాయ విష్ణులాగా శయనిస్తాడు. ఆయన యొక్క నాభి నుంచి ఒక తామర పుష్పం వస్తుంది. ఆ తామర పుష్పంలో బ్రహ్మగారు ఉద్భవిస్తారనమాట. సో బ్రహ్మ ఫస్ట్ ఉద్భవించిన తర్వాత బ్రహ్మ ఏం చేస్తాడు, ఆ కాళ్ళ లోపలికి వెళ్ళి అటు ఇటు తిరిగి చూసి అసలు ఇక్కడ ఏమి అర్థం కావట్లేదు, ఎవ్వరు లేరు ఇక్కడ, ఏంటి అసలు నేనెందుకు క్రియేట్ అయ్యాను, నా పని ఏంటి, అసలు నేనేం చేయాలి, ఇవన్నీ అటు ఇటు వెతుకుతూ ఉంటాడనమాట. అప్పుడు ఒక వర్డ్ వినబడుతుంది అతనికి, తప అనే శబ్దం వినిపిస్తుంది. ఆ తప అనే శబ్దం వినపడగానే ఆయన ఇమీడియట్గా తపస్సు చేయడం మొదలు పెడతాడు. సో తపస్సు చేయగా డైరెక్ట్గా విష్ణుమూర్తి
ఆయనకు దర్శనమిచ్చి ఆయనకు షేక్ హ్యాండ్ కూడా ఇస్తాడు. ఇచ్చి వైకుంఠ లోకానికి తీసుకెళ్ళి అదంతా చూపిస్తాడు. ఆ తర్వాత ఆమ్, ఆయన యొక్క శక్తులు ఏంటి ఏంటి ఎలా పనిచేస్తాయో చెప్తాడు. ఆ తర్వాత బ్రహ్మ అతన్ని నువ్వేదైనా కోరుకో అని అడుగుతాడు అనమాట. అప్పుడు బ్రహ్మ 4 ప్రశ్నలు అడుగుతాడు అనమాట. ఓ భగవంతుడా, మీ యొక్క రూపం ఎలా ఉంటుంది, మీ యొక్క శక్తులు ఎలా పనిచేస్తున్నాయి, మీ యొక్క లీలలు ఎలా చేస్తున్నారు, ఆ, మీ యొక్క భక్తియుత సేవ మాకు ఎలా లభిస్తుంది. ఈ 4 ప్రశ్నలకి 4 శ్లోకాలలో చతుశ్లోకి భాగవతంలో భగవంతుడు ఆన్సర్స్ చెప్తాడు అనమాట. అదంతా మనం చూసాం. సో ఆ 4 శ్లోకాలలో పూర్తి భాగవతం చెప్తాడు. అయితే మనకి మళ్ళీ ఇదంతా ఎలాబరేట్ చేయడం కోసము అసలు ఈ భాగవతం అంతా 10 టాపిక్స్ మెయిన్లీ. ఈ 10 టాపిక్స్లో మళ్ళీ మనందరికీ ఈ 10 టాపిక్స్లో ఎలాబరేట్గా చెప్తారనమాట. బ్రహ్మ అంటే చాలా ఇంటెలిజెంట్ కాబట్టి 4 శ్లోకాల్లో అన్నీ అర్థం చేసుకున్నాడు. మరి మనము అంత షార్ప్ లేం కావు కదా. సో అందుకని మనకి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనమాట. సో అందులో మనము 10వ చాప్టర్లో అలా అడుగు పెట్టాము. ఈ 10వ చాప్టర్లో 10 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ పురాణ. ఈ యొక్క పురాణకు 10 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయన్నమాట. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరానుకథ నిరోధో ముక్తిరాశ్రయ ధర్మస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం వర్ణయంతి మహాత్మానః శ్రుతేనార్థేన చాంజసా. సో ఇవి మెయిన్లీ 10 టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తారనమాట భాగవతం. ఏంటది? సర్గ విసర్గ. సర్గ అంటే ప్రైమరీ క్రియేషన్, విసర్గ అంటే సెకండరీ క్రియేషన్. ఎలా అయితే మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక బ్లూ ప్రింట్ ఆర్ బ్లాక్ డయాగ్రామ్, ఇల్లు ప్లాన్ ఒక పేపర్ మీద గీసిస్తాడనమాట సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే. సో అది తీసుకొని మనము మేస్త్రి అందరూ కలిసి ఆ ఇల్లు ఎగ్జాక్ట్గా నిర్మిస్తారనమాట. సో అట్లా ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ప్లాన్ ఇలాగ సివిల్ ఇంజనీర్ ప్లాన్ ఎలా ఇస్తాడో, ఈ సర్గా మొత్తం ఈ క్రియేషన్ ప్లాన్ అంతా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చేసి బ్రహ్మగారికి ఇస్తాడనమాట. ఆ తర్వాత విసర్గాలో ఆయనే సెకండరీ క్రియేషన్ చేస్తూ ఉంటాడనమాట. తర్వాత స్నానం, ఏ గ్రహాలు ఎక్కడ ఉండాలి, జాగ్రఫీ, ఈ యూనివర్స్ మొత్తట గ్రహాలు ఎంత దూరంలో ఉన్నాయి, వాటి సైజ్ ఏంటి, వాటి కొలతలు ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్. పోషణం, మనందరి యొక్క మెయింటెనెన్స్ ఏంటి. తర్వాత మన్వంతర, ఏ మను ఎప్పుడు వస్తాడు, ఎన్ని మనులు వస్తాడు, బ్రహ్మ యొక్క ఒక రోజులో ఎంతమంది మనులు వచ్చిపోతారు. సో అట్లా డీటెయిల్స్ అన్ని మన్వంతరాలో చెప్తారు. ఊతి అంటే పుణ్యకార్యం. సో బేసికలీ ఏదైనా ఒక మనం వర్క్ చేయడం పుణ్యకార్యం, దాన్ని ఊతి అంటారు. సో అది. తర్వాత ఈశానుకథ, భగవంతుని యొక్క కథ ఏంటి, దాని అర్థం ఏంటి. తర్వాత లయం, నిరోధ అంటే లయం, ఈ సృష్టి జరిగింది మరి మనం లయం కూడా చేయాలి కదా. సో అది. ఆ తర్వాత ముక్తి, మనకు ముక్తి ఎలా లభిస్తుంది, ప్లస్ మనకు మూల ఆశ్రయ, మూల ఆధారం ఏంటిది, ఇదంతా ఈ 10 టాపిక్స్ ఈ శ్రీమద్ భాగవతంలో డిస్కస్ చేస్తారనమాట. దాంట్లో మనం ఫస్ట్ పార్ట్కి వచ్చాము, ఇది సర్గ. అంటే సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ఎప్పుడైతే ఆయన బ్లూ ప్రింట్ మొత్తం గీసిస్తాడో అక్కడ ఉన్నాం మనం. సో అక్కడ ఏం చేస్తున్నాడు, అసలు ఎలా సృష్టి జరిగిందనేది కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట. సో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నాడు. సో కృష్ణ నుంచి ఫస్ట్ ఎక్స్పాన్షన్ బలరాం నుంచి ఆది చతుర్వ్యూహ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, సంకర్షణ. ఆ ఆది చతుర్వ్యూహ సంకర్షణ నుండి మళ్ళీ నారాయణ వస్తాడు. నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ, సంకర్షణ. ఆ రెండో సంకర్షణ నుంచి అన్ని అవతారాలు వస్తాయన్నమాట. ఒకటేంటి, పురుషావతారాస్. సో పురుషావతారాస్ అంటే గర్భోదశాయ విష్ణు, క్షీరోదశాయ విష్ణు, కారణోదశాయ విష్ణు, ఈ ముగ్గురు పురుషావతారాస్. సో ఫస్ట్ మహావిష్ణు అంటే కారణోదశాయ విష్ణు వచ్చి అన్ని పారాఫర్నీలా పట్టుకొస్తాడనమాట. ఈ భౌతిక ప్రపంచాన్ని సృష్టించడానికి కావాల్సిన అన్ని పట్టుకొని వస్తాడు ఆయన, ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఎట్లయితే వంట చేసుకున్నప్పుడు రకరకాల పోపు గింజలు ఇవి అవి అన్నీ తీసుకొని, కూరగాయలు, ఒక నైఫ్ కట్ చేయడానికి అవన్నీ తీసుకొని సామాగ్రి తెస్తాం కదా. అట్లా ఆయన అన్ని సామాగ్రి, భౌతిక ప్రపంచంలో కావలసిన సామాగ్రి అంతా తెచ్చేసి ఆయనే శయనించి ఉన్నప్పుడు, ఆయనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఆయన యొక్క గాలి తీస్తూ ఉన్నప్పుడు వదులుతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, కోట్లాది 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 బ్రహ్మాండాలు వస్తున్నాయన్నమాట ఆయన యొక్క శ్వాస నుంచి. ఆ ఒక్కొక్క బ్రహ్మాండంలోకి మళ్ళీ వెళ్తాడు.
భగవంతుడు వెళ్ళి గర్భోదశాయ విష్ణులాగా శయనిస్తాడు అనమాట, అక్కడ పడుకొని ఉంటాడు. అప్పుడు ఆయన యొక్క నాభి నుంచి ఒక తామర పుష్పం, ఆ తామర పుష్పంలో బ్రహ్మకి ఒకసారి కోపం వస్తుంది. పిల్లలు చెప్పిన మాట వినట్లేదు, వాళ్ళు జనాభా పెంచమంటే వాళ్ళు చిన్నపిల్లలాగానే ఉంటారన్న నలుగురు కుమారుల మీద కోపం వస్తే, ఆ కోపం రుద్ర రూపంలో శివుడు వస్తాడనమాట. సో అట్లా ఆ తర్వాత ప్రతి ఒక్క యూనివర్స్లో క్షీరోదశాయ విష్ణు పాలసముద్రంలో ఉంటారనమాట. సో ఇట్లా మహావిష్ణువు ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క యూనివర్స్లోకి ఎంటర్ అవుతున్నాడు. ఈ మహావిష్ణువు ఒక్కొక్క బ్రహ్మాండంలోకి ఎంటర్ అయిపోయి, ఆయన పేరు నారాయణ. నారా అంటే నీరు, నీరు పైన శయనించువాడు నారాయణ. సో అట్లా ఇప్పుడు భగవంతుడు అలా పడుకున్న తర్వాత ఆయనే కోరుతున్నాడు అన్నమాట. ఆయన ఏం కోరుతున్నాడు, ఆయన ఏమేం కోరితే అది జరుగుతుంది అన్నమాట. అక్కడ ఇప్పుడు సృష్టి చేయాలి అని ఆయన అనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతున్నది, ఇమ్మీడియట్గా ఆ యొక్క సృష్టికి కావలసిన సెన్సెస్, ఇంద్రియాలు, ఇంద్రియ దేవతలు, ఇంద్రియార్థాలు అవన్నీ వస్తున్నాయి అన్నమాట. సో ఎప్పుడైతే భగవంతుడు చెవులు వినాలి అనుకున్నాడో, ఈ ఈ చెవులు ఫామ్ అయిపోయాయి. తర్వాత మనకు శ్రోత ఉంటేనే అది సటిల్. ఇప్పుడు మన శరీరం, మన బహిరంగ శరీరం ఇట్లా ఉంది. సో సూక్ష్మ శరీరం మనకేముంది, మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో ఎలా ఉందో, ఇట్లా సూక్ష్మ ఇంద్రియం ఏంటి, చెవులకి శ్రోత. దీనికి ఈ ఈ ఈ యొక్క పరికరం పనిచేయడానికి సెన్స్ దేవతాస్ కావాలి. ఆ దేవతాస్ ఎవరు, దిగ్దేవతాస్. సో అట్లా మనకి సౌండ్ ప్లస్ ఆకాశం స్టార్ట్ అయిందనమాట. ఆ తర్వాత 23వ శ్లోకాలో, అది మనం ఈరోజు చదువుతున్నాం 23వ శ్లోకం. సో అలా మనకి ఇక్కడికి వచ్చాం అన్నమాట. ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నారు, వస్తునో మృదు కాఠిన్య లఘు గుర్వోష్ణ శీతన జిగ్రక్షతస్త్వన్నిర్భిన్న తస్యాం రోమమహి రుహా తత్ర చాంతర్బహిర్వాతస్త్వచా లబ్ధా గుణో హరిః. సో ఈ రోజు శ్లోకంలోకి మనం ఎంటర్ అయ్యామన్నమాట. ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నాడు, ఆ విధంగా భగవంతుడు నెక్స్ట్ ఏమనుకున్నాడు, ఫస్ట్ శ్రోత అంటే ఫస్ట్ చెవులు వినడానికి ఆశపడ్డాడు. సో వినడానికి కావలసిన ఇంద్రియాలన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఏం తలుస్తున్నాడు భగవంతుడు, మృదుత్వము, కఠినత్వము, వేడి, శీతలము, బరువులేమి, బరువు వంటి పదార్థపు భౌతిక లక్షణములను గ్రహింపగోరుతున్నాడు. అనుభూతి యొక్క పూర్వాంగము, పూర్వరంగము, చర్మము, చర్మరంధ్రములు, రోమములు, వాని అధిష్టాన దేవతలు ఉత్పన్నమయ్యాను. చర్మ అంతర్బాహ్యములందు గల వాయువు యొక్క ఆచ్ఛాదనము ద్వారా స్పర్శ అనుభూతి అయ్యాను. సో ఇప్పుడు భగవంతుడు ఎప్పుడైతే స్పర్శ తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడో, ఇమ్మీడియట్గా అన్ని క్రియేట్ అయిపోయాయి. ఏమేమి క్రియేట్ అయ్యాయి, ఈ యొక్క చర్మం క్రియేట్ అయిపోయింది. తర్వాత ఈ చర్మం కావాల్సిన సూక్ష్మ ఇంద్రియం ఏంటి, త్వక్. ఆ త్వక్ క్రియేట్ అయిపోయింది. ఆ తర్వాత ఈ చర్మము మనకు తాకిడి తెలియాలంటే వాయుదేవుడు కావాలి. సో వాయుదేవుడు ఉంటేనే మనకు చర్మము తాకిడి మధ్యలో అది తెలిసేది ఓన్లీ వాయుదేవుడు ఉంటేనే అన్నమాట. సో ఇవన్నీ ఫామ్ అయిపోయాయి. అది ఈ రోజు యొక్క శ్లోకం. పర్పోర్ట్ చదువుదాము. భాష్యము శిల ప్రభుపాదుల వారిచే, శిల ప్రభుపాద్కి జై. మృదుత్వము వంటి పదార్థపు భౌతిక లక్షణములు ఇంద్రియానుభూతి విషయములై ఉన్నవి. ఈ విధముగా భౌతిక విజ్ఞానము స్పర్శ జ్ఞానమునందలి విషయమై ఉన్నది. ఏదేని పదార్థపు ఉష్ణోగ్రతను చేతితో తాకుట ద్వారా తెలుసుకొనవచ్చును. ఇప్పుడు మనకు మృదుత్వం, ఏదైనా మనం తలిగినప్పుడు అది 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 ఎలాగుంది, మృదువుగా ఉందా, గట్టిగా ఉందా, బరువుగా ఉందా, అల్కగా ఉందా, వేడిగా ఉందా, చల్లగా ఉందా, ఇవన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఏదేని పదార్థపు ఉష్ణోగ్రత అంటే వేడి చేతితో తాకడం ద్వారా తెలుసుకొనవచ్చును. అదే రీతిన ఏదేని వస్తువు యొక్క బరువును చేతితో పట్టి ఎత్తట ద్వారా తెలుసుకొనవచ్చును. అనగా దాని గురుత్వము లేదా లఘుత్వము
అంచనా వేయవచ్చు ఇది చాలా బరువు ఉందా, చాలా అల్కగా ఉందా అని. చర్మము రంధ్రములు, రోమములు అంటే వెంట్రుకలు మొదలైన అన్ని స్పర్శ జ్ఞానముతో అన్యోన్య శ్రితములై ఉన్నవి. చర్మము యొక్క అంతర్బాహ్యముల అందు చరించు వాయువు సైతము ఇంద్రియానుభూతి విషయమై ఉన్నది. సో చర్మము లోపట బయట వాయువు ఉంటుంది అన్నమాట, గాలి. ఆ యొక్క వాయువు ద్వారానే మనకి స్పర్శ అనేది తెలుస్తుంది. ఈ ఇంద్రియానుభూతి సైతము జ్ఞానముకై మూలమై ఉన్నది. కనుకనే భౌతిక జ్ఞానము లేదా శరీర సంబంధమైన జ్ఞానము పరమాత్మ జ్ఞానమునకు అధీనమై ఉన్నదని ఇచ్చట తెలుపబడినది. పరమాత్మునికి సంబంధించిన జ్ఞానము భౌతిక ప్రపంచ జ్ఞానము సైతం ఒసగగలదు. కానీ భౌతిక జ్ఞానం మాత్రం పరమాత్ముని జ్ఞానమునకు మనుజుని చేర్చజాలదు. అయినను దేహముపై గల రోమములకు మరియు భూమిపై గల తరపులకు నడుమ ఒక సన్నిహిత సంబంధము కలదు. తృతీయ స్కందంలో త్వచం అస్యా వినిర్భిన్నాం వివిశుర్దిష్ణ్యమౌషధాః తెలుపబడినట్లు వృక్షములు చర్మమునకు ఆహారము మరియు ఔషధము రూపమున పోషణాకారములై ఉన్నవి. సో మనకి ఔషధాలు ప్లస్ ఇవన్నీ కూడా ఈ చర్మ రోమాలు వీటి ద్వారా మనకు స్పర్శ ఇదంతా తెలుస్తుంది అనమాట. సో భగవంతుడు ఎప్పుడైతే ఇట్లా నేను అనుకున్నాడో భగవంతుడు ఆయన అనుకోగానే ఇవన్నీ సృష్టిలో ఇవన్నీ జరిగాయి అన్నమాట. అట్లాగే ఇంకా మనం వెళ్తూ ఉంటే నెక్స్ట్ శ్లోకాలలో భగవంతుడు ఇప్పుడు చూడాలని అనుకుంటున్నాడు. చూడాలని అనుకోగానే ఇమీడియట్గా ఆయన యొక్క కళ్ళు వస్తాయి, ఆ ఇంద్రియం చక్షు వస్తుంది, సూర్యదేవుడు దానికి తాలూకా సూర్యదేవుడు వీళ్ళందరూ వచ్చేస్తారనమాట. తద్వారా భగవంతుడు రూపము ప్లస్ మంట తద్వారా అవి రెడీ అయిపోతాయి. ఆ తర్వాత భగవంతుడు తినాలి ఏదైనా తాగాలి అని ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ టంగ్ వచ్చేస్తుంది, నాలుక. తర్వాత జిహ్వ, దాని యొక్క సూక్ష్మ శరీరం జిహ్వ, వరుణదేవుడు, దీంట్లో మనకి టేస్ట్ ప్లస్ నీళ్లు ఇవి తయారైపోతాయి. తర్వాత స్మెల్, భగవంతుడికి వాసన చూడాలనిపిస్తుంది. సో అప్పుడు ముక్కు ఆవిర్భవిస్తుంది. అలాగే అశ్విని కుమారాస్ దేవతాస్ ద్వారా ఘ్రాణ, ఆ యొక్క సెన్స్ ఆర్గన్ అనమాట. సో అట్లా భగవంతుడు మాట్లాడాలనుకున్నప్పుడు ముఖము, వాగ్ అనే సటిల్ సెన్స్, ఆ తర్వాత అగ్నిదేవుడు, ఇట్లా మనకు అన్ని చెప్తారనమాట. సో ఈ శ్లోకాలలో మనకి సృష్టి బ్లూ ప్రింట్ ఎలా తయారైందనేది ఇక్కడ అంతా చెప్తారనమాట. సో అది ఈరోజు యొక్క శ్లోకం. సో ఎవరికైనా ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, దాన్ని మనం డిస్కస్ చేయొచ్చు. లేదా ఏమైనా వేరే ప్రశ్నలు ఉన్నా కూడా అడగవచ్చు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద ప్రణామం ప్రభు, చెప్పండి. కొద్దిగా ఫోన్ అప్పుడు వస్తా లేదు, కొద్దిగా పెట్టారా ప్రభు? మళ్ళా మీది బ్రేక్ అవుతుంది ప్రభు వాయిస్. మీ సైడ్ ఇంటర్నెట్ ఎలా ఉందో తెలియదు. అందరికి అలాగే ఉందా? అందరికి వినిపిస్తుందా సరిగా? ప్రభుజీ. ఓకే. సో రవి ప్రభు, మీకు మీ సైడ్ ఇంటర్నెట్ కొంచెం వీక్ ఉన్నట్టున్నది, చూడండి. మిగతా డివోటీస్కి అందరికి వినిపిస్తుంది ప్రభు. ప్రభుజీ ఏమనుకోకూడదు, రికార్డు పెట్టారా ప్రభుజీ? రికార్డింగ్ పంపిస్తాను. తెలుగు భక్తిశాల పెడతాను. హిస్ గ్రేస్ విజయ్ రఘునాథ్ ప్రభు వరంగల్ గ్రూప్ లో పంపిస్తారు. ఓకే, ఇంకేమైనా ప్రశ్న ఉందా? సో మనకి ఇప్పుడు మనము కార్తీక మాసంలో ఉన్నాము. సో ఈ కార్తీక మాసంలో చాలా 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 విశిష్టత ఏంటి అంటే నెయ్యి దీపం పెట్టడం. సో లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, ఎవరైనా జాయిన్ కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను.
మనము కార్తీక దీపం పెట్టగానే భగవంతుడు చాలా చాలా కరిగిపోతాడనమాట. సో ఈ కార్తీక దీపంలో మనము ప్రతిరోజు భగవంతుని ముందట ఒక తులసి మంజరి, కానీ తులసి ఆకు పెట్టిన దానికంటే మంజరి పెడితే ఇంకా 1000 రెట్లు పెట్టినట్టు భగవంతుడికి. సో ఆ మంజరి తులసి ఆకులు తెంపి కృష్ణ భగవానుడి పాదాలకు పెట్టాలి. తర్వాత నెయ్యి దీపం పెట్టాలి ప్రతిరోజు. ఒకవేళ ఎవరికైనా తులసి మహారాణి ఆల్రెడీ దేహత్యాగం చేసి ఉన్న తులసి మహారాణి, ఎండిపోయిన తులసి మహారాణి ఉంటే ఆ కాడలతోటి మీరు వత్తి చేసి భగవంతునికి పెడితే మీరు 1,00,00,000 నెయ్యి దీపాలు పెట్టినంత వాల్యూ వస్తుందన్నమాట ఈ యొక్క కార్తీక మాసంలో. అట్లా అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పుడు బ్రతికున్న తులసి మహారాణిని అలా చేయకండి. ఆల్రెడీ తులసి మహారాణి దేహత్యాగం చేసి మొత్తం ఎండిపోయింది ఉంటే అలా చేయండి. లేకపోతే ఎవరైనా డివోటీస్ దగ్గర ఉంటే తీసుకోండి. ఒకవేళ దొరకకపోయినా సరే మీరు నార్మల్గా నెయ్యి దీపం పెట్టండి. సో ప్రతిరోజు భగవంతుని దగ్గర నమామీశ్వరం పాడుతూ నెయ్యి దీపం పెట్టండి. అది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క కార్తీక మాసంలో. సో అదొకటి. ప్లస్ మనం ఏం చేయొచ్చు, ఇంకా రోజు పొద్దుగాల లేవడానికి ప్రయత్నం చేయొచ్చు. సూర్యోదయం కంటే ముందు బ్రహ్మ ముహూర్తంలో పొద్దున్న లేచి చన్నీళ్ళతో స్నానం చేయడము, తర్వాత భగవంతుని ఆరాధన, కొద్దిసేపు ఆరాధన చేసుకోవడము, చాంటింగ్ చేయడము. చాంటింగ్ చేసేటప్పుడు చాలామంది 16 రౌండ్ల నుంచి ఈసారి నేను 32 రౌండ్లు చేస్తాను, 64 రౌండ్లు చేస్తాను, ఇట్లా పెట్టుకుంటారు. మంచిదే. కానీ దానికంటే కూడా ఇంకా అధికం ఏంటంటే మనం చేసే చాంటింగ్ చాలా శ్రద్ధగా, చాలా మంచి అటెన్షన్తో వినాలి. అది చాలా ఇంపార్టెంట్. సో మనం చేసే చాంటింగ్ మనం స్పష్టంగా పలకడం, స్పష్టంగా వినడం, ప్రేమతో చాంటింగ్ చేయడం, ఈ 3 అనమాట చాంటింగ్లో కావాల్సినవి. సో మనం 16 రౌండ్లు చాంటింగ్ చేసినా పర్వాలేదు, కానీ ఆ 16 రౌండ్లు మనం ఏం చేయాలి, ఈ కార్తీక మాసంలో శ్రద్ధగా వినాలన్నమాట. మనం ఒక్కొక్క మంత్ర చెప్పేది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనం అనేటప్పుడు స్పష్టంగా పలకాలి. మనం ఏదైతే అంటున్నామో అది వినాలి. ప్లస్ ప్రేమతో పిలవాలి భగవంతుణ్ణి. చాలా చాలా ప్రేమ యాడ్ చేసి పిలవాలన్నమాట. సో అట్లా చాంటింగ్ చేసుకోండి. అదొకటి. ప్లస్ తీర్థయాత్రలు, గురు మహారాజ్ యాత్ర కానీ, లేకపోతే ఏదైనా కార్తీక యాత్ర ఎక్కడైనా జరుగుతుంటే వీలైతే వెళ్ళండి. లేకపోతే టెంపుల్కి వెళ్ళండి. టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ చేయండి. తర్వాత ఏదైనా సరే మీకున్నది నలుగురికి చెప్పండి, కీర్తన చేయండి. సో క్లాస్ చెప్పడం కూడా కీర్తన చేయడమే. సో అట్లయినా చేయొచ్చు. మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ వెళ్ళండి, పుస్తక వితరణ, ఏదైనా సరే. కొందరు ఫాస్టింగ్ చేస్తారు, వీలైతే అది చేయండి. ఎవరికి ఏది వీలైతే అది, ఎవరికి ఏది ఇష్టమైతే అది. మెయిన్లీ ఏంటంటే మనము మన యొక్క చింత అంతా రోజంతా మన చింత దేని మీద ఉండాలి, కృష్ణ భగవానుడి మీద ఉండాలి. కృష్ణ భగవానుడి మీద, గోలోక బృందావనంలో ఉండాలి. సో ఆఫ్ కోర్స్ మీరు ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఉంటే వర్క్కి వెళ్ళాలి. వర్క్కి వెళ్ళినప్పుడు వర్క్ చేయాలి. కానీ ఆ తర్వాత సాయంత్రం కానీ, పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ బ్రేక్ దొరికినప్పుడు కృష్ణ చింతన, కృష్ణ స్మరణ, కృష్ణ భగవాను యొక్క పాస్ట్ టైమ్స్ అవి తెలుసుకోవాలన్నమాట. ప్లస్ ఈ కార్తీక మాసంలో మనకు చాలా చాలా అన్ని ఇంపార్టెంట్ విషయాలు జరిగాయి అన్నమాట. ఈ కార్తీక మాసంలోనే యశోదామాత కృష్ణ భగవాను బంధించేసేస్తుంది. ఆయన తాడు పెట్టి కట్టేస్తుంది అనమాట. అసలు భగవంతుని ఎవరైనా తాడుతో కట్టగలుగుతారా? సో కానీ ఆమె యొక్క ప్రేమ ద్వారా బంధింపజేస్తుంది కృష్ణని. సో అట్లా కృష్ణ ఓన్లీ ప్రేమకే బందీ అవుతాడు తప్ప ఇంకేది ఏ విధంగా కూడా కృష్ణాన్ని కట్టడి చేయలేం. ఎవరు కూడా కృష్ణాన్ని కట్టేయలేరు. సో అట్లా ఆ పాస్ టైం అయింది. దీపావళి రోజు ఆ పాస్ టైము దామోదర్ లీల. ప్లస్ యమలార్జున ట్రీస్ని రెండింటిని మోక్షం ఇస్తాడనమాట కృష్ణ. 2 చెట్ల నుంచి వెళ్తూ ఆ 2 చెట్లను పడేసి 2 గంధర్వుల్లాగా వచ్చేసి, వీళ్ళెవరు, నలకువేర మణిగ్రీవ. వీళ్ళు ఒకసారి గంగా నదిలో స్నానం చేస్తున్నారు. స్నానం చేస్తూ ఎట్లా బట్టలు లేకుండా స్నానం చేస్తున్నారు ఇతర స్త్రీలతోటి. సో అప్పుడు నారదముని అలా నడుస్తూ వెళ్తుంటాడు.
వెళ్తుంటే చూస్తే ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న స్త్రీలు కవర్ చేసుకుంటారు. ఏదో క్లాత్ పెట్టేసుకొని మొత్తం కవర్ చేసుకుంటారు. కానీ వీళ్ళిద్దరు అలాగే ఉంటారనమాట. మత్తు సేవించి ఉంటారు. సో ఒకటి మత్తు సేవించి వాళ్ళు గంగా నదిలో స్నానం చేస్తున్నారు చూడండి. అయినా ఒక ఒక డివోటీ, ఒక సేజ్ అటు వెళ్తుంటే కూడా కవర్ చేసుకోవాలనే జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. సో అప్పుడు నారదముని వాళ్ళ పట్ల జాలి చూపించి మరీ కా ఆ, వాళ్ళకి శాపం పెడతాడనమాట. మీరిద్దరూ ఇట్లా చెట్లలాగా ఉండండి అని చెప్పేసి. కానీ డివోటీ శాపం చూడండి ఎంత గ్రేటో. అది ఎక్కడ చెట్లు ఎక్కడ ఫామ్ అయిపోయింది, డైరెక్ట్ నంద మహారాజ్ ఇంటి ముందట చెట్లు. సో కొన్ని సంవత్సరాల పట్లు ఆ చెట్లు ఉన్నాయన్నమాట. సో కృష్ణ ఎప్పుడు బయటికి వెళ్ళినా ఆయన ఆటలు అవన్నీ చూస్తున్నాయి ఈ చెట్లు. సో వాటికి మోక్షం లభిస్తుంది అనమాట. ఎప్పుడైతే కృష్ణ ఆ రోల్ తడుతుంది ముందుకు వెళ్తుంటే. ఉమ్, సో కృష్ణ చూడండి ఎలాంటి పనులు చేస్తున్నాడో. ఆయన రోలు కట్టేసినా కూడా దాన్ని పడేసి ఆ రోలు నెట్టుకుంటూ నెట్టుకుంటూ ఇంకా ముందుకెళ్తున్నాడు. అదే కాకుండా రెండు చెట్లలో మళ్ళీ అది స్టక్ అయిపోయింది. అయినా కూడా ముందుకెళ్తున్నాడు. సో అప్పుడు రెండు చెట్లు పడి పెద్ద శబ్దం వస్తుందన్నమాట. సో అట్లా ఆ పాస్ట్ టైం ఇక్కడే జరిగింది. తర్వాత గోవర్ధన్ లీల. గోవర్ధన్ లీల కూడా మనకి భగవంతుడు గోవర్ధనగిరి ఎత్తడం కూడా అది కూడా ఆ, ఈ టైంలోనే జరుగుతుంది అనమాట, కార్తీక మాసంలో. సో కార్తీక మాసంలో బహుళాష్టమి. సో ఇవన్నీ పాస్ట్ టైమ్స్ ఉన్నాయి. సో దాని గురించి మీరు ఈ కార్తీక చింతనలో ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదములు. ఇంకొకటి ప్రభుజీ, అంతకుముందు జన్మలో వీళ్ళు మన జయ విజయులు కదా ప్రభుజీ, నల్ల కోబురం గిరువులు కూడా కాదు మాతాజీ, కాదా ప్రభుజీ? కాదు కాదు. జయ విజయ ద్వారపాలకులు వాళ్ళకు కూడా శాప విమోచనం చెట్ల పుట్టిందంటారు ప్రభుజీ. మరి అందుకు డౌట్ వచ్చింది ప్రభుజీ. లేదు. జయ విజయ ఏంటంటే వాళ్ళు మూడు జన్మలు ఎత్తుతారు. మూడు జన్మలు రాక్షసులాగా. ఫస్ట్ జన్మ హిరణ్యకశిపు హిరణ్యాక్ష. రెండో జన్మ వచ్చేసి ఆ, దంతవక్ర, శిశుపాల. తర్వాత ఓకే రావణ, కుంభకర్ణ. దర్శన ఓకే శిల ప్రభుపాదికి ఓకే. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. తెలుసుకోకుండా అదే ఆలోచనలో ఉండేదాన్ని ప్రభుజీ, అందుకొరకు అడిగాను ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జాయ్. జై శ్రీ శ్రీ గౌర్నితాయికి జాయ్. जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जय श्री श्री राधा लीला माधव की जय. लक्ष्मी नरसिंहदेव की जय. राधा दामोदर की जय. तुलसी महारानी की जय.
Hare Krishna Chaitanya Prabhu Daya Karo More హరే కృష్ణ. సో సుష్మిత మాతాజీ ప్రశ్న అడిగారు చాట్లో, ఈ లోకమంతా కృష్ణుడే ఉంటారు అంటారు కదా, ప్రతి అణువున కృష్ణుడే కదా, మరి ఒక ప్లేస్ పవిత్రము ఇంకో ప్లేస్ అపవిత్రము అని ఎందుకు అంటారు? యాక్చువల్లీ మనము ఎక్కడైనా సరే మనం కృష్ణాని చూస్తూ మనం తలుస్తూ ఉంటే అక్కడ పవిత్రత వచ్చేస్తుంది, మనం ఏ ప్లేస్లో ఉన్నా సరే. కానీ మనము అన్ని విధాలుగా పవిత్రంగా మనము ప్రతిసారి కృష్ణాని తలుచుకోలేం. యాక్చువల్లీ మనం ఏమేమో చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఈ యొక్క కలియుగంలో. అన్నిటికంటే ముఖ్యం ఓన్లీ ఉపయోగించేది ఏంటంటే ఈవెన్ ఇప్పుడు నంద మహారాజు ఒకసారి ఏం చేస్తున్నాడంటే ఏకాదశి వ్రతం చేస్తాడు. నంద మహారాజు ఎవరు? కృష్ణ భగవాన్ యొక్క తండ్రి. సో ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ఒక గడియలో వెళ్ళి అక్కడ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట. సో ఆ గడియ ఎలా ఉంది? ఎగ్జాక్ట్ ఆ గడియలో చెడు గడియలు పెట్టారు అక్కడ. అంటే మనకి కొన్ని టైములు మంచి టైము, కొన్ని టైము చాలా చెడు టైం ఉంది కదా. ఆ టైంలో ఎలా అంటే రెండు ఒకసారి వచ్చాయి. ఏంటది? బ్రేక్ఫాస్ట్ చేయడము, ఏకాదశి బ్రేక్ఫాస్ట్ చేసేది అదే టైంలో, ప్లస్ అదే టైంలో కూడా ఇంకొక ఆటంకాలు వచ్చేది. సో అప్పుడు నంద మహారాజు యమునా నదిలోకి స్నానం చేయడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అటునుంచి అటే ఒక నాగం వచ్చేసి నాగలోకానికి తీసుకెళ్తుంది. సో నంద మహారాజ్ బయటికి రాడు, అందరూ చూస్తుంటారు. అప్పుడు కృష్ణకి తెలుసు కృష్ణ ఎక్కడికి వెళ్ళాడు అనేది. సో డైరెక్ట్గా కృష్ణ నాగలోకానికి వెళ్తాడు. వెళ్ళి వరుణదేవుడి నుంచి నంద మహారాజును విడిపించి తీసుకొస్తాడు అనమాట. అయితే ఈ యొక్క సృష్టిలో మనం ఎక్కడ చూసినా సరే, ఏది మంచిగా ఉన్నా సరే దాంట్లో మళ్ళీ ఏదో ఒక లోపం అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఓన్లీ ఒకటి మనకు లోపం లేని, అన్నీ ఆస్పీషియస్గా అన్నీ పవిత్రంగా ఉండేది ఒకటి. ఏంటది? హరినామం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందుకే డివోటీస్కి ఎక్కువగా ఈ పట్టింపులు ఎక్కువగా పెట్టుకోరనమాట. చక్కని ముహూర్తం చూడాలి, అన్ని శుభముహూర్తం చూడాలి, అన్ని శుభాలు చూడాలి ఇట్లా అని చెప్పేసి. శుభ అశుభ పట్టింపు లేదు డివోటీస్కి. ఎందుకు? కృష్ణాన్ని తలుచుకుంటున్నాం మనం. సో కృష్ణాన్ని తలుచుకుంటున్నాం కాబట్టి అదే అన్నిటికంటే శుభం. ఎక్కడైతే మనం కృష్ణాన్ని తలుచుకుంటున్నామో అది శుభం. ఎస్, మన ప్రపంచవ్యాప్తంగా ప్రతి అణువున కూడా కృష్ణ వ్యాపించి ఉన్నాడు. కానీ మనం దాన్ని చూడలేం కాబట్టి మనం టెంపుల్లో విగ్రహంలో ప్రాణప్రతిష్ఠన చేసి అలా చేస్తున్నాము. అన్ని ప్లేసెస్లో మనం అలా చూడలేము కృష్ణాని. అదొక రీజన్. రెండో పాయింట్ ఏంటంటే, కొన్ని స్థలాల్లో ఇప్పుడు వైష్ణవులకి ఏమన్నా కీడు జరగడము, అక్కడ ఏమన్నా వైష్ణవ అపరాధం జరగడము, లేకపోతే వైష్ణవ హత్య చేయడము అలా జరిగిందనుకోండి, బ్రాహ్మణ హత్య అటువంటిది, అక్కడ వాళ్ళ యొక్క కుటుంబం కానీ వాళ్ళ యొక్క ఊరు కానీ అదంతా కూడా చాలా చాలా చెడిపోతుంది. అంటే ఇంకా రాను కాలంలో కూడా అక్కడ సరిగా పంటలు పండకుండా అలా అయిపోతుందన్నమాట. సో ఆల్దో కృష్ణ అణువణువున ఉన్నా సరే, ఎక్కడన్నా ఇటువంటి దుర్ఘటనలు జరిగినా సరే, ఇప్పుడు అమెరికాలో కొన్ని చోట్ల గోహత్య చేస్తున్నారు. వాటన్నిటిని ఒక వేల ఆవులన్నీ తీసుకెళ్ళి ఒక పెద్ద ఫ్యాక్టరీలో పెట్టి అన్నిటినీ మెషిన్స్ ద్వారా చంపి ఆ ఫ్లెష్ అమ్ముతున్నారు. సో ఆ ప్లేస్ ఇంకా ఎలా అవుతుంది? అక్కడ ఇన్ని గోహత్యలు జరిగినాయి కాబట్టి ఆ ప్లేస్ ఇంకా ఫ్యూచర్లో కూడా అది చాలా అపవిత్రంగా ఉండిపోతుంది చాలా రోజుల పాటు. సో ఇవన్నీ మనం చేసే చేష్టలు, జీవరాశులు చేసే చేష్టల వల్ల ఇట్లా అవుతుందన్నమాట. సో అదొకటి. సో మనము ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. బ్రాహ్మణస్ వైష్ణవాస్ కూడా స్నానం చేసి అంతా పర్ఫెక్ట్గా ఉన్నా సరే, వాళ్ళు యజ్ఞం చేసే ముందు ఏమంటారు? ఓం పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సా బాహ్యాభ్యంతర శుచి.
మనం పవిత్రంగా ఉన్నా సరే అపవిత్రంగా ఉన్నా సరే ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం అన్ని టైంలలో కూడా గతోపివా యస్ స్మరేత్ ఎప్పుడైతే మనము స్మరణ చేస్తున్నామో ఎవరి గురించి పుండరీకాక్ష యస్ స్మరేత్ పుండరీకాక్ష అంటే కృష్ణ సా బాహ్య అభ్యంతర శుచి మన మన లోపట బయట అంతా శుచి అయిపోతుంది అనమాట అంటే క్లీన్ అయిపోతుంది సో అది హరినామం భగవంతుని యొక్క తలంపు సో అది ఆ విధంగా తీసుకోవాలి ఓకే సో నెక్స్ట్ వారము క్లాసెస్ ఉండవు నేను ఆ, యాత్రకు వెళ్తున్నాను కార్తీక యాత్రకి బృందావన్లో గోవర్ధన్ యాత్ర సో అందరు డివోటీస్ ప్లీజ్ నాకు పర్మిషన్ మీ యొక్క పర్మిషన్ అనుమతి ఇవ్వండి ప్లస్ మీ యొక్క బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి సో దట్ నేను వెళ్ళి చక్కగా ఆరోగ్యంగా ఉండి మంచిగా అన్ని దర్శనాలు చేసుకొని కృష్ణ భగవానుని భక్తిలో అబ్జార్బ్ అయిపోయి హోలీ నేమ్ కృష్ణ భగవానుని నామం అవన్నీ సరిగా తీసుకొని ఎస్పెషల్లీ గురు మహారాజు వైష్ణవులని అందరినీ తృప్తిపరిచి ధామ్ వాసిస్ని ప్లస్ ధామ్ యొక్క ఆమ్, ఆ, శక్తిని కరెక్ట్గా అర్థం చేసుకొని అలా అలా వెళ్ళి కరెక్ట్ మూడ్లో వెళ్ళి కరెక్ట్గా వచ్చే విధంగా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే రామ హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ ఓకే సో నెక్స్ట్ వారం మనకు భక్తి భిక్ష కానీ ఈ క్లాస్ కానీ భాగవతం క్లాస్ కానీ ఉండదు నేను యాత్రలో ఉంటాను ఆ పై వారం నేను హన్మకొండ టెంపుల్కి వస్తాను హరే కృష్ణ హరే హరే కృష్ణ ప్రభు నేను కూడా యాత్రకు వస్తున్నా ప్రభు జై మాతాజీ రండి హరే కృష్ణ కలుస్తారో హరే కృష్ణ కలవరా హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు ప్రణామాలు ధన్యవాద ప్రణామం సరే రాజమణి మాతాజీ మీరు అంటే ఏ గ్రూప్ లో ఉన్నారు నేను రంగాదేవి గ్రూప్ లో ఉన్నాను ఏం ప్రభు ఒక రంగాదేవి చిన్న గ్రూప్ క్వశ్చన్ ప్రభుజీ ఏమంటారు ప్రభు నేను రంగాదేవి గ్రూప్ లో ఉన్నాను ప్రభుజీ రంగాదేవి group. రంగదేవ సరే ప్రభు ఆమె భాగవతం నేను తుంగ చెప్తుందా విద్య ప్రభు నేను తుంగ విద్య తుంగ విద్య నా అదృష్టం హరే ఉంటే కృష్ణ మీరు ప్రభు కలుస్తారు ప్రభు ఎస్ మాతాజీ మెసేజ్ చేయండి అక్కడ వీలైతే కలుద్దాం సరే ఎవరికి ఒక ప్రశ్న ఉందన్నారు హరే కృష్ణ ప్రభుజీ నేను అడిగినా అది బహుళాష్టమి గురించి చెప్పండి బహుళాష్టమిని అంటే ఏం చేస్తారు బహుళాష్టమి బహుళాష్టమి ఆ కథ ఇంకో రోజు చెప్పుకుందాం మాతాజీ ఆ రోజు బేసిక్లీ బహుళాష్టమి రోజు కృష్ణకి ఆమ్, ఆవులను దూడల్ని చూసుకునే టాస్క్ ఇస్తారనమాట సో కృష్ణ అంటే చిన్నప్పుడు ఫస్ట్ టైం ఆయనకి దూడలను చూసుకునే పని ఇస్తారనమాట సో అప్పుడు కృష్ణ అడుగుతాడు బేసికల్లీ వాటన్నిటిని తీసుకెళ్ళాలంటే అన్నిటికీ షూస్ ఇవ్వండి అని సో వాటికి షూస్ లేవు కాబట్టి 9 లక్షల ఆవులకి షూస్ లేదు కాబట్టి కృష్ణ కూడా షూస్ లేకుండా వెళ్తాడనమాట సో అట్లా సో ఫస్ట్ టైం అది ఇస్తారు అట్లా తెలుసు కానీ ఇప్పుడు బహుళాష్టమి అంటే నాకు ఈ వివరాలు తెలియదు ఇట్లా షూ లేకుండా నేను పోను అన్నిటికీ ఆవులకు అన్నిటికి ఉండాలని అడుగుతాడు కదా ఉమ్. తల్లి మాతాజీ కృష్ణకి వేస్తే అన్నిటికి ఉండాలి ఆవులకు లేనిది నాకెందుకు అని అంటాడు కదా ఎస్ మాత అయితే అది బహుళాష్టమి రోజేనా అది ఎస్ మాతాజీ థ్యాంక్ యూ ప్రభు చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ ప్రణామాలు మీ ఆరోగ్యం కూడా బాగాలేనట్టుంది జాగ్రత్త ప్రభుజీ మంచిగా వెళ్ళి యాత్ర మంచిగా ముగించుకొని రండి ప్రభుజీ ఇవాళ వీక్ కనిపిస్తుంది ప్రభుజీ మీకు మీరు హరే కృష్ణ కొంచెం హెల్త్ సరిగా ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటున్నా ప్రభుజీ మీ యాత్ర కూడా మంచిగా జరగాలని హరే కృష్ణ సో ఇంకోటి బహుళాష్టమి రోజే మనకి రాధాకుండ్ శ్యామకుండ్ కూడా ఫామ్ అయిందనమాట
రాధాకుండ్ శ్యామ్ కుండ్ కూడా ఆ రోజే ఆవిర్భావం జరిగింది. సో అది బహుళాష్టమి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. కృష్ణ ప్రభు దండవత్ ప్రణామాలు.